ఈ వీడియోలో మనం మోటోరోలాకి సంబంధించిన మోటోరోలా G35 5G అండ్ టెక్నో నుండి టెక్నో స్పార్క్ 30C మొబైల్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని అయితే కంపేర్ చేద్దాం. ఈ రెండు ఫోన్స్ మనకి 10,000 బడ్జెట్ సెగ్మెంట్ లో అయితే ఉన్నాయి. రెండు మనకి దాదాపు సేమ్ స్పెసిఫికేషన్స్ తో వస్తున్నాయి. సో ఈ రెండింటిని అయితే కంపేర్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్ 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ చేయొచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ మనం ఈ రెండు డివైజెస్కి సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ టెక్నో స్పార్క్ 30C ఏదైతే ఉందో దాని స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనకి డిస్ప్లే వచ్చేసి 6.6 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది. ఎల్సిడి స్క్రీన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HD+ రెజల్యూషన్తో అయితే వస్తుంది. అండ్ కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది అండ్ ఇంకొకటి AI సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. Dimensity 6300 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ LPDDR4X RAM సపోర్ట్, UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది విత్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. మోటో G35 కూడా మనకి కొంచెం డిఫరెన్స్తో అయితే స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో ఇందులో వచ్చేసి 6.72 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది కూడా మనకి LCD స్క్రీన్తో వస్తుంది. ఫుల్ HD+ రెజల్యూషన్ అయితే ఉంటుంది అండ్ 1000 nits పీక్ బ్రైట్నెస్ తో అయితే వస్తుంది. కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ప్రైమరీ కెమెరా మనకి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ప్రొవైడ్ చేశారు. ఇది మనకి యూనిసాక్ T760 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. LPDDR4X RAM సపోర్ట్, UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి 5000 mAh ఉంటుంది విత్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. సో రెండు మనకి Android 14 తోనే వస్తున్నాయి. మోటోరోలా వాళ్ళు 1 year అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అంటే Android 15 వరకు అప్డేట్స్ అయితే చేసుకోవచ్చు. బట్ టెక్నో వాళ్ళు ఎటువంటి కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు. ప్రైజెస్ విషయానికి వస్తే సో టెక్నోలో 4+64GB వేరియంట్ 9,999 ప్రైస్ అయితే ఉంటుంది. అదే మనకి మోటోరోలా 4+128GB 9,999 సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. అండ్ ఏది బెస్ట్ అనే విషయానికి వస్తే సో ఫస్ట్లీ మనం డిస్ప్లే దగ్గర నుండి కంపేర్ చేస్తే సో డిస్ప్లే రెండు మనకి కొంచెం దగ్గరగానే అనిపిస్తాయి. బట్ రెజల్యూషన్ పరంగా మనకి మోటోరోలాలో మంచి రెజల్యూషన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ 1000 nits పీక్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారు. అండ్ డిస్ప్లే సైజ్ కూడా మనకి మోటోరోలాలో కొంచెం ఎక్కువ డిస్ప్లే సైజ్ అయితే ఉంది. సో డిస్ప్లే పరంగా మోటోరోలా మనకి బెస్ట్ అవుతుంది రెండిట్లో కంపేర్ చేసుకుంటే. అండ్ నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వచ్చినా కూడా మనకి మోటోరోలా అనేది కొంచెం బెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మనకి ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు అండ్ రియర్ కెమెరా సెటప్లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ని అయితే ఇంక్లూడ్ చేశారు. సో ఈ రెండిట్లలో టెక్నోలో మనకి ఓన్లీ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్లో 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో ఈ రెండిట్లలో మనకి మోటోరోలాలో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి కెమెరాస్ పరంగా. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే సో రెండిట్లలో సేమ్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ స్టోరేజ్ వేరియంట్ మనకి మోటోరోలా 128GB ప్రొవైడ్ చేశారు. అదే ఈ టెక్నోలో మనకి 64GB మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో ఆబ్వియస్లీ మనం మైక్రో SD కార్డ్తోని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బట్ అది సెకండరీ మ్యాటర్ కాబట్టి ఇక్కడ మనకి ప్రాసెసర్ అయితే రెండిట్లలో సేమ్ ఉంటుంది. బట్ మీరు మోటోరోలా తీసుకోవడం కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. బ్యాటరీ పరంగా రెండిట్లలో సేమ్ బ్యాటరీ అండ్ సేమ్ ఛార్జింగ్ స్పీడ్. సో అక్కడైతే మనకి ఎటువంటి డిఫరెన్స్ లేదు. అండ్ ఆండ్రాయిడ్ గురించి మాట్లాడుకుంటే సో మోటోరోలా వాళ్ళు 1 year అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. బట్ టెక్నో నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకొని అండ్ ప్రైజెస్ దగ్గర కూడా మనకి 4+64GB టెక్నోలో వస్తుంది. అదే మోటోరోలా మనకి 4+128GB వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి కొంచెం ప్లస్ అయినట్టే కదా. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి మోటోరోలా G35 ఏదైతే ఉంటుందో అది మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది ఈ రెండు ఫోన్స్లలో. మోటోరోలా G35ని కన్సిడర్ చేయడం చాలా బెటర్ కంపేర్ టు టెక్నో స్పార్క్ 30C. సో వీటిపైన మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ నో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్.